2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉన్నారు. ఆయన రాహుగా దృష్టి కుజుడి మీద పడుతుంది, కుజుడి దృష్టి రాహు మీద పడుతుంది. దీని మూలంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, కెరియర్ పరంగా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి, చాలా చాలా ఆనందంగా ఉంటారు. పంచమంలో శని ఉన్నారు. ఆయన దృష్టి 3వ దృష్టితో 7వ స్థానం మీద పడుతోంది. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, పేషెన్సీతో ఉండండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మీకు వీసా క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానం అధిపతి అయిన శుక్రుడు మీకు 6వ స్థానంలో ఉండటం మూలంగా విపరీత రాజయోగాన్ని ఇస్తారు. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, చాలా చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్ట కష్టాలంటూ చూస్తారు. కుటుంబ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు సూర్యుడు కూడా గురువుతో కలిసి ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడులను తగ్గించి పెట్టుకోండి, ఇబ్బందులు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు బిజినెస్ పరంగా మాత్రం ఒక 3వ వ్యక్తి మూలంగా మీ బిజినెస్లో ఇబ్బందులు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వారంలో అప్పు తీసుకుని మీకు శత్రుత్వం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి, అప్పు ఇవ్వకండి, ఇబ్బందులు ఉంటాయి. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బందులు ఉంటాయి. లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హిచ్చలని జ్యోతిష్యాలను సంప్రదించండి.